ఉప్పాడ పరిసర ప్రాంతంలో అక్కడ మత్స్యకారులు సముద్రంలోకి అరబిందో కంపెనీ వదులుతున్న వ్యర్థాల వల్ల చేపలు చనిపోతున్నాయి. మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది ఉందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది న్యాయబద్ధమైన కోరిక. సో ఎన్నికల ముందు చాలా చెప్పారు, ఎన్నికల ముందు చాలా మాట్లాడు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. చంద్రారెడ్డి కానీ అరబిందో కానీ విజయసాయిరెడ్డికి సంబంధించిన కంపెనీ అది. అప్పుడు చాలా మాట్లాడారు. తర్వాత విజయసాయిరెడ్డి వాళ్ళ పార్టీని వదిలేసి వీళ్ళతో కనెక్షన్ పెట్టుకోగానే వదిలేసిన పరిస్థితి, యథేచ్ఛగా వెళ్తున్న పరిస్థితి ఇదే రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆ రోజు ఇండోసోల్లో విశ్వేశ్వరరెడ్డి మీద మాట్లాడారు. మళ్ళీ ఎన్నికలకి నిధులు రాగానే మళ్ళీ కాంప్రమైజ్ అయిన పరిస్థితి. రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా మాట్లాడటం తర్వాత గమ్ముగా ఉండిపోవడం అంటే కుమ్మక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి బేరం కుదుర్చుకోవటం, మాట్లాడటం, బేరం కుదుర్చుకోవటం, అగ్రి అయిపోవటం, వదిలేయటం. పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తా ఉన్నాను, చీజ్ ది చిప్ అన్నారు, మొత్తం అడావుడి చేసేసారు. తర్వాత ఏమైందో కూడా తెలియదు. విజయసాయిరెడ్డితో మీతో కనెక్షన్కి వచ్చారా లేదా మీరు విజయసాయిరెడ్డితో కనెక్షన్లోకి వెళ్ళారనేది అది అలాగే, ఇది కూడా అదే. కాబట్టి మీరు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ మత్స్యకారులకు న్యాయం జరిగేలా చేయాలి. చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీగా మేమున్నాం ఈ ప్రజల తరపున చెప్పదలుచుకున్నాం. మేము ఏ కార్పొరేట్తో కూడా కమ్ముక్కయ్యే పరిస్థితి ఉండదు. మాకు ఆ దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి కరేడులో మాట్లాడాం, ఉప్పాడలో మాట్లాడాం. ఉప్పాడ ప్రజలకు మద్దతుగా మేము అక్కడ కూర్చుంటాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తొందరగా వెళ్ళి వాళ్ళని రెస్పాండ్ అయ్యి ఆ ఫ్యాక్టరీ తాలూకు పొల్యూషన్ బయటకు వచ్చే దాని మీద కరెక్ట్గా పనిచేసి పొల్యూషన్ రాకుండా అంటే ప్రాపర్ ప్రొసీజర్ తర్వాతనే సముద్రంలో వదిలే విధానం చూడాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. కార్పొరేట్ తాలూకా మాఫియా మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. జనరల్గా విదేశాల్లో అయితే ఒక ఫ్యాక్టరీ తాలూకు పొల్యూషన్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేసే పరిస్థితి ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది అన్నా కూడా మాట్లాడను దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే కార్పొరేట్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిస్థితి. కాబట్టి రెండు పార్టీలు కూడా కార్పొరేట్లు కొమ్ము కాస్తున్న పరిస్థితి కాబట్టి రెండు పార్టీలు కూడా స్పందించలేదు. ఇప్పుడు వైసీపీ స్పందించాలి కదా, వైసీపీ మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే కంపెనీ వైసీపీ వాళ్ళది, సపోర్ట్ చేస్తూ ఉంది టీడీపీ వాళ్ళు. అలాగే ఇండోసోల్లో కూడా కంపెనీ వైసీపీ వాళ్ళది సపోర్ట్ చేస్తూ ఉంది టీడీపీ. అంటే వీళ్ళిద్దరూ సిండికేట్గా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ సిండికేట్ని ఎదిరించగలిగిన దమ్ము మాకే ఉంది. మేమే మాట్లాడతాం, మేమే ధర్నా చేస్తాం, మేమే ఆ ప్రజలకు అండగా నిలబడతామని చెప్పదలుచుకున్నాం. రోజు కాకినాడ పక్కన ఉన్న ఉప్పాడలో అది ఎప్పుడు కూడా సముద్ర తీరానికి గురవుతూనే ఉంది. అట్లాగే ఈరోజు అరవిందో ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది వ్యర్థ జలాలని సముద్రంలోకి 10 కిలోమీటర్ల దూరంలో వదులుతామని చెప్పి వాళ్ళు అన్నదాన్ని ఈరోజు 2 కిలోమీటర్స్ కూడా వాళ్ళు పైప్ లైన్ వేయకుండా వ్యర్థ జలాలను అన్నింటిని కలుషిత జలాలని మొత్తం అన్నింటినీ కూడా సీలో వదలటం మూలాన 15 కిలోమీటర్ల దాకా ఈ ఏదైతే చేప ఫిష్ ఏదైతే ఉందో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. దానివల్ల గంగపుత్రులకి ఉపాధి అనేది కంప్లీట్ కోల్పోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అక్కడ ఉండటం వల్ల ఈ అరవిందోని ఇమ్మీడియట్గా స్టాప్ చేసి దీనికి పైప్ లైన్స్ అన్ని కంప్లీట్ చేసి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. అట్లాగే ఈ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కానీ పొల్యూషన్ బోర్డు కానీ అన్నీ సరైన చర్యలు తీసుకున్న తర్వాతే దాన్ని రీఓపెన్ చేసి అన్ని ప్రక్షాళన చేసి తర్వాత ఫ్యాక్టరీని నడిపించుకోవాలి. అంతేగాని రెండోది కాలుష్యం ఉన్న జలాలని ప్రజల మధ్యన కాకుండా బాగా బహిరంగ ప్లేసెస్లో ఎక్కడో దూరంగా ఉన్న చోట ప్రజలకు ఇబ్బంది లేని చోట కలుషితమైన ఫ్యాక్టరీలు ఏదైతే జలాలు వదులుతాయో వాటిని దూరంగా పెట్టాలి. కలుషితం కలిగించని ఫ్యాక్టరీస్ని సంస్థల్ని మనం ఎక్కువగా పెట్టుకునేటట్టు చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వారిని అట్లాగే మన సెంటర్ వారిని కూడా కోరుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటున్నారు. ఆయన పిఠాపురం గారి ఎమ్మెల్యే అయినా కూడా ఈరోజు మనిషి వాళ్ళ జీవితాలు పోతున్నా కూడా ఆయన వాడికి రావాలి అని వాళ్ళు ఎంత కోరినా కూడా ఈరోజు ఆయన వెళ్ళలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకసారి చెప్తున్నారు, ఇంకోసారి ఏమో వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు. ఇట్లాగా స్కిప్ చేసి పిఠాపురం అనేది రావటమే లేదు. ఆయన మాట్లాడితే విజయవాడ
వస్తారు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు. అట్లాగే ఇక్కడికి వచ్చిన ఆయన పిఠాపురం ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు నేను క్వశ్చన్ ఇస్తున్నాను ఆయన్ని. ఈరోజు వాళ్ళు బాధపడుతుంటారు. 3,000 మంది కుటుంబాలు దగ్గర ఉపాధి కోల్పోతే అని పట్టని పరిస్థితి ఉంది. ఈరోజు సినిమా రిలీజ్ అని చెప్పి దాని వేడుక చేసుకుంటున్నారు. దానికి ప్రాబ్లం రావట్లేదు. ప్రజల సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను పవన్ కళ్యాణ్ గారిని మరీ కోరుతున్నాను. అలాగే చంద్రబాబు గారు కూడా ఇది చాలా పెద్ద సమస్య. ఉప్పాడ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం కోతకు గురవుతూనే ఉంటుంది. ఆ రోడ్డు అంతా కూడా పాడైపోతుంది. దానికి కూడా పర్మనెంట్ వాళ్ళు కట్టి గంగపుత్రులైన ఉప్పాడకి పరిరక్షణగా సంరక్షణ ఏర్పరచాలని కోరుకుంటున్నాను. నా పేరు తోకల వరదరాజు సంచి, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్. ఉప్పాడ ప్రాంతంలో గత ప్రభుత్వంలో అనుమతి పొంది అరబిందో అనే ఒక పరిశ్రమని, రసాయన పరిశ్రమని ఏర్పరిచారు. వారి యొక్క అనుబంధ సంస్థ లైపేజ్ ద్వారా పెనిసిలిన్ జీ అనే ప్రమాదకరమైన హై యాంటీబయాటిక్ ప్రోడక్ట్ జరుగుతుంది. దాని నుంచి వచ్చి ఇఫ్లూయెంట్స్ ఎలా ఉంటాయంటే టీడీఎస్ ప్రకారం చూసుకున్నట్టయితే 1,00,000 పైన ఉంటుందండి. అంటే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐటీడీఎస్ ఇఫ్లూయెంట్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇది సముద్రంలోకి వదలొచ్చు, ఈ వేస్ట్ వల్ల సముద్ర జలాలకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత 10 కిలోమీటర్లు సముద్ర గర్భంలో ఒక లైన్ వేసి ఆ వాటర్ని మేము డంప్ చేస్తాం అన్నారండి. అసలు ట్రీట్మెంటు లేదు, ఏమీ లేదు. ట్రీట్మెంట్ చేయకుండా 1/2 కిలోమీటర్ దూరం కూడా వాళ్ళు ఆ లైన్ రన్ చేయకుండా సముద్రంలో ఈ వాటర్ని డంప్ చేయడం వల్ల ఫిషింగ్ అంతా కూడా ఆ చేపలు లేదా మత్స్య సంపద ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే భవిష్యత్ తరాలకి లేకుండా పూర్తిగా పిల్ల దశలోనే చనిపోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫిషింగ్ అనేది జరగదండి. కాబట్టి ఈ మత్స్యకారుల యొక్క వ్యధలు వింటుంటే చాలా బాధగా ఉంది. మత్స్యకారులకి జీవనోపాధి కోల్పోవడమే కాకుండా ప్రకృతి వనరుల్ని నాశనం చేసే శక్తి అధికారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అరబిందో కట్టబెట్టడం అంటే రూపాయి సంపాదించుకోవాలంటే అండి మన ఎకానమీ పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ కాలుష్యరహిత పరిశ్రమలు ప్రోత్సహించి భారతదేశంలో ప్రకృతి వనరులను పాడు చేసే అధికారం వీళ్ళెవరికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. కనుక కాలుష్యరహిత పరిశ్రమలు మాత్రమే ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అరబిందో ఫ్యాక్టరీని తక్షణం మీరు నిలుపుదల చేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మీరు ఇన్స్పెక్షన్ చేయించి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క నామ్స్ని మీరు పాటిస్తున్నారా లేదో చేసి అలా పాటించిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అది ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ మీద జనక సందేహాలు లేకుండా దాని యొక్క డేటాని ప్రతిరోజు కూడా మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టి అక్కడ మత్స్యకారులను సాటిస్ఫై చేసిన తర్వాత అప్పుడు మాత్రం చర్చలు కావాలండి. చర్చలు అంటే ఏంటంటే ఏదో తాయిలాలు ఇచ్చి తాత్కాలికంగా ఆ ఫ్యాక్టరీని కొన్నాళ్ళు ఆపి మళ్ళీ తెరిచే విధంగా మత్స్యకారులని మభ్యపెట్టడం కాదండి. ప్రకృతి వనరులను కాపాడుకోవాలి. సముద్ర తీర ప్రాంత రక్షణ అనేది మన బాధ్యత. సముద్ర తీరం, సముద్రంలో ఉన్న జీవరాశులను మనం కాపాడుకోవాలి. ప్రకృతి వనరులను మనం కాపాడుకోవాలి. మొట్టమొదటి కాలుష్యరహిత పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా ప్రకృతి వనరులను కాపాడుకుంటాం. అలాగే మత్స్యకారుల యొక్క జీవనోపాధికి మనం భరోసానిస్తూ మత్స్య సంపదను పెంపొందించే విధంగా ఉండాలంటే ఈ కాలుష్యరహితమైన పరిశ్రమలను పూర్తిగా మనం ఆపివేయాలండి. అలా ఒకవేళ కొనసాగించవలసిన పరిస్థితి వస్తే కనుక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళికాబద్ధమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ యొక్క సముద్రంలోకి వదలవలసిన వాటర్ శాంపుల్స్ని BOD COD అంటారండి. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగుండాలంటే ఒక చేప బతకాలంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉండాలంటే 5 mg/L ఉండాలండి. ఒక నీటిలో 5 mg కన్నా తక్కువ ఉండకూడదండి ఆక్సిజన్ పర్సంటేజ్, H2O అంట వాటర్ పర్సంటేజ్. సో ఆ రకమైన నామ్స్ ఉన్నప్పుడు మాత్రమే సముద్ర జలాల్లోకి వదలడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు పర్మిషన్ ఇవ్వాలి. ఇది పైప్ లైన్ ద్వారా వదులుతారో ఏ విధంగా వదులుతారో అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేసి అధికారులు ఒక ఫ్రేమ్ వర్క్ చేయాలని. కనుక అప్పటిదాకా కూడా ఈ పరిశ్రమని ఆపు చేసి వీరి మీద తగు చర్యలు తీసుకుని NGT ద్వారా విచారణ జరిపి
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా విచారణ జరిపి అప్పుడు దాని మీద వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైతే ఒప్పుకున్నారో అది పబ్లిక్లో చెప్పి వారు ఒప్పుకుంటే ప్రజలను కన్విన్స్ చేయగలిగితే అప్పుడు పరిశ్రమ తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కనుక ప్రొడక్షన్ తీసుకుని మనకు ఆదాయం వస్తుందనే ఆలోచనలతో కాకుండా ప్రకృతి వనరులు పాడవుతున్నాయి అని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలి. రెండో ఎజెండా ఏంటంటే మత్స్యకారులు వారి యొక్క జీవనోపాధి పూర్తిగా కోల్పోయి పొందుతున్నారు. కనుక మత్స్య సంపద భవిష్యత్తులో మన కనుమరుగు కాకుండా ఉండాలంటే ప్రకృతి వనరులను కాపాడుకునే క్రమంలో ప్రభుత్వం ముందడుగు వేసి దీని మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకి సమస్యల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో వారి పక్కన నిలబడుతుందని, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కూడా మేము వారి వెంట ఉంటామని వారికి భరోసానిస్తామని, మేము త్వరలో 2-3 రోజుల్లో మేము ఉప్పాడ పరిసర కోనపేట గ్రామాలను మేము పరిశీలించి వారితో మాట్లాడి వారి సమస్యని మేము జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి పరిష్కారం దిశగా కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.